వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. కేవలం ఇంటర్మీడియట్ తోటండి మన సొంత రాష్ట్రాలలో మనకి ఉద్యోగం అయితే లభిస్తూ ఉంది. సో ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోండి. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం కూడా మనం తెలుసుకుందాము. కాబట్టి ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి, మనకి 36,220 రూపాయల శాలరీ అయితే ఉందండి, స్టార్టింగ్ శాలరీ. అలాగే 47,415 రూపాయల శాలరీ ఫస్ట్ మంత్ శాలరీ ఉంటుంది, స్టార్టింగ్ శాలరీ. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే చాలు. ఓకే, ఇంటర్ క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, మన సొంత రాష్ట్రాలలో ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఇక మరి ఏ ఉద్యోగంలో ఒకసారి చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే చూడండి, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంటు, అలాగే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో, అండ్ అలాగే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేసెస్లో, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి వీటికి మనకు 28 ఇయర్స్ 27 ఇయర్స్ ఏజ్ ఇచ్చారు, ప్లస్ వీటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. కాబట్టి దాదాపుగా 35-36 ఇయర్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. చూపిస్తా చూడండి నేను ఒక్కసారి. సో ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 ఇయర్స్ మనం ప్లస్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీలకు, అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ ఉన్న వారికి 3 సంవత్సరాలు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వచ్చేసి 10 సంవత్సరాలు యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనకు దాదాపు ఒక 28 అంటే మనకు ఒక 30-35 వరకు కూడా మనం అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి మాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు జస్ట్ కేవలం 99 రూపీస్కి మేము అప్లికేషన్ అయితే చేసిస్తాము ఈ యొక్క ఉద్యోగానికి. అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు ఎస్టీలకు, ఎస్టీలకు, అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి, మెయిన్గా ఉమెన్స్కి, అలాగే ఏ క్యాస్ట్ అయినా సరే ఉమెన్స్కి మనకు ఎగ్జామ్ ఫీజు లేదు, అలాగే ఎస్సీ ఎస్టీలకు లేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ లేదు, ఎక్స్ సర్వీస్మెన్కి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ, అలాగే ఓబీసీ వాళ్ళు, అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఒక 500 రూపీస్ అయితే మనం పే చేయవలసి ఉంటుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఉమెన్స్కి మెయిన్గా ఏ క్యాస్ట్ అయినా సరే అండి, ఉమెన్స్కి అయితే ఫీజు లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఎక్స్ సర్వీస్మెన్కి ఫీజు లేదు. కేవలం మాకు 99 రూపీస్ చెల్లిస్తే చాలు, మేము మీకు ఈ అప్లికేషన్ అయితే చేసిస్తాము. దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం పడుతుంది ఈ యొక్క అప్లికేషన్ చేయాలంటే. కాబట్టి ఒకవేళ మీరు చేసుకోండి, లేదంటే మాకు ఇచ్చిన మేము చేస్తామన్నమాట. సో చాలామందికి చాలా ఉద్యోగాలు, ఇదొక్కటే కాదు, చాలా ఉద్యోగాలు అయితే చేస్తూ ఉన్నాము ఎవ్రీడే. కాబట్టి అందులో ఇది ఒకటి ఉద్యోగము. ఇది ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీకు అందరికి మేము తెలియజేస్తున్నాము. చూడొచ్చు, మనకి కేవలం జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు, ఈ ఉద్యోగాలకు మనము అప్లై చేసుకునే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటర్ పాస్ అయిన అందరికీ అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. షేర్ చేసి మీ వాళ్ళందరూ కూడా తెలియజేయడం అయితే చేయండి. అయితే మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే 24 తారీఖు జూన్ వరకు ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. 24 తారీఖు జూన్ వరకు మనకి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. ఇది ఆన్లైన్ అప్లికేషను. అప్పుడు ఉంది కదా అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే అప్పటి వరకు మనకి వెబ్సైట్ ఏమైనా కావచ్చు, అంటే హ్యాంగ్ కావచ్చు, లేదంటే అప్లికేషన్స్ తీసుకోకపోవచ్చు, అవన్నీ కావచ్చు. కాబట్టి ఈ వీడియో చూసినప్పుడే మాకు కాంటాక్ట్ అవ్వండి, మీకు 99 రూపీస్కి అప్లై చేస్తాం మేము. ఇది CSIR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు ఓషియోగ్రఫీ అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో సంబంధించి మీరు ఏసీ రూమ్లో కూర్చొని చేసే వర్కే అనమాట. ఇది పెద్ద ఎటువంటి ఫీల్డ్ వర్క్ ఏమి ఉండదు. కాబట్టి ఫైనాన్స్ అండ్ అకౌంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మంచి హోదా కలిగినటువంటి ఉద్యోగాలు ఇవి. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలండి. అందరూ ఓకే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ చేసుకోవచ్చు అప్లై, ఓకేనా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. దీనికి ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఎగ్జామ్కి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో పర్టికులర్గా చేస్తా. ఒక వీడియోని పర్టికులర్గా మీకు పిన్ టు పిన్ ఎగ్జామ్లలో ఏమొస్తుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎలా మీరు అటెంప్ట్ చేయాలి, ఏమేమి చదువుకోవాలి అనేది మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తా. ఆ వీడియోని అయితే మిస్ అవ్వకండి. కానీ మనకు అప్లికేషన్ చేసుకునే సమయంలో కావాల్సినటువంటి సర్టిఫికేట్ కూడా ఏవేవి కావాలో నేను ఒకసారి తెలియజేస్తా. అవి విని ఆ యొక్క సర్టిఫికేట్ నాకు వాట్సాప్ చేస్తే అదే వాట్సాప్ నుంచి మీకు అప్లికేషన్ చేసి అదే వాట్సాప్ నుంచి మీకు అప్లికేషన్ PDF పంపించిన తర్వాతనే నాకు 99 రూపీస్ మీరు పే చేయండి. అంతవరకు పే చేయకండి. స్టార్టింగ్ అస్సలు వద్దే. మీ అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు నేను PDF సెండ్ చేసినాకనే నాకు 99 రూపీస్ పే చేయండి. ఓకే, సో ఇది అనమాట. ఇదొక అప్లికేషన్ కదండి. అన్ని అప్లికేషన్లు కూడా ఇదే విధంగా చేస్తాం. ఫస్ట్ మా అప్లికేషన్ అయిపోయిన తర్వాతనే వాళ్ళ దగ్గర మేము అమౌంట్ తీసుకుంటాం అనమాట. అంతవరకు దగ్గర తీసుకోము, అప్లికేషన్ చేసినాకనే తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ మనకు చెప్తానండి, ఇది మొత్తం కూడా మాకు సిలబస్ ఇచ్చారు. సిలబస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పర్టికులర్ చెప్తాను. ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నాను దాన్ని బట్టి మీకు ఒక
వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మరి మనం అప్లై చేసుకునేటప్పుడు మీరు నాకు సెండ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మీ యొక్క ఫోటో, ఓకే, కలర్ ఫోటో అండ్ అలాగే సంతకం, ఒక పేపర్ పైన సంతకం చేసి ఫోటో తీసి నీట్గా పెట్టండి. 500 రూపీస్ అంటే ఇంతకుముందు అన్రిజర్వ్డ్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే మగవాళ్ళు ఉంటారో బాయ్స్, సో వాళ్ళకి ఇది పే చేయాలి. మిగతా వాళ్ళందరూ అవసరం లేదు. అలాగే ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఎస్ఎస్సి మెమో అండ్ అలాగే ఇంటర్మీడియట్ మెమో, ఓకే, దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికెట్, ఓకే, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అలాగే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వచ్చేసి మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి. అంటే మన ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సదరన్ సర్టిఫికేట్, అదైతే పెట్టాలి. మనం ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. డీటెయిల్స్ అని ఎంట్రీ చేసి మళ్ళీ లాస్ట్లో మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు మ్యాండేటరీ ఖచ్చితంగా. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద మీరు అప్లై చేసుకోవాలంటే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఉంటుంది, అది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అండ్ దాంతోపాటుగా ఇక మీకేమన్నా అంటే ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్కి సంబంధించి అడిషనల్గా ఏమైనా ఉంటే అవి కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. పెద్ద అవసరం ఏం లేదు. కాకపోతే సబ్మిట్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట అట్లా. ఓకే, సో ఈ విధంగా అయితే ఉందండి నోటిఫికేషను. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపాయలైనా కొంచెం ఖచ్చితంగా క్లారిఫై ఇస్తా. అండ్ దాంతోపాటుగా మనకి కాల్ చేయొచ్చు, మనతో మాట్లాడవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి ఎవరు అప్లై చేసుకునే వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, అది సిలబస్ వీడియోలో చెప్తాను అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అడగండి. నెక్స్ట్ సిలబస్ వీడియో చేస్తానని చెప్పాను కదా, ఆ సిలబస్ వీడియోలో మీకు పర్టికులర్గా క్లారిటీగా నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఆ డౌట్స్ అడగడం కోసం అయితే నాకు కాల్ చేయకండి. ఎందుకంటే అప్లికేషన్స్ కాల్సే వస్తూ ఉన్నాయి, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి అప్లికేషన్లో కావాలనుకున్న వాళ్ళు మాత్రం నాకు కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ వాట్సాప్ చేయండి. వాట్సాప్లో హ్యాండ్ పెట్టినా మీకు నేను రెస్పాన్స్ ఇస్తా, కాల్ చేసినా రెస్పాన్స్ ఇస్తా. ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మనకు సంబంధించిన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ లింకులు ఈ వీడియో కింద పెట్టాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఆ గ్రూపులలో. సో మీ ఇలాంటి అప్లికేషన్ లింకులు అండ్ అలాగే పీడిఎఫ్లు మనం అందులో పెడతా ఉంటాము. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ గ్రూపులలో జాయిన్ అవ్వండి. ఇప్పుడే అంటే జాయిన్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.